బీసీ ఉద్యమాలలో చాలా కాలంగా పనిచేస్తున్నాను. అయితే నాకు తెలియకుండానే చిన్నప్పటి నుంచి ఆధిపత్య కులాల ఈ ఆధిపత్యాన్ని ప్రశ్నించుకుంటూ వస్తున్నా. కానీ అది బీసీ ఉద్యమం అని ఈ మధ్య తెలిసింది, నాకు మల్లన్న ద్వారా తెలిసింది. మేము మొదటి నుంచి ప్రశ్నించుకుంటూ వస్తున్నాం. అయితే నిజంగా మేము ఈటల రాజేంద్ర అన్న ఇట్లా అవుతాడేమో వస్తాడేమో అనుకున్నాం, ఊహించినాం చాలా రోజుల క్రితం, 10 సంవత్సరాల కింద. కానీ మల్లన్న ఇట్లా వస్తాడని మేము ఊహించలేకపోయినాం అన్నట్టు. కాబట్టి ఈరోజు మనకు మల్లన్న వచ్చిండు. అయితే మల్లన్న అనేది ఒక వ్యక్తి కాదు, మనం బాగా గుర్తుపట్టాలి ఈ విషయాన్ని. మల్లన్న అనేది ఒక విస్ఫోటనం. మల్లన్న అనేది ఇక్కడ మల్లన్న ఉండు కాబట్టి ఈ ఇంతమంది మల్లన్నలు వచ్చినట్టు మనం అందరం మల్లన్నలే. ఇట్లా మండలానికో మల్లన్న కావాలి, ఇట్లా జిల్లాకో మల్లన్న కావాలి. జిల్లాకో మల్లన్న మనం తయారు చేస్తే ఆయన మండలానికో మల్లన్న తయారు చేస్తాడు. మండలానికో మల్లన్న ఆయన తయారు చేస్తే ఆ మండలం మల్లన్న పోయి ఊరూరుకో మల్లన్న తయారు చేస్తాడు. ఊళ్ళో చేసిన మల్లన్న ఇంటికో మల్లన్న తయారు చేస్తాడు. ఇది నిర్మాణం. ఈ నిర్మాణం లేకుండా మనం ఏం చేయాలి? ముఖ్యంగా నిర్మాణం అవసరం అన్నట్టు. ఎందుకు నిర్మాణం అవసరం అంటే, కాంగ్రెస్ పార్టీని తీసుకున్నాం. కాంగ్రెస్ పార్టీ తలకాయ పనిచేస్తుంది, బాడీ మొత్తం పెరాలిసిస్ వచ్చి ఉంటుంది, ఏ నిర్మాణం ఉండదు. ఎవడొచ్చినా ఢిల్లీ నుంచి రావాలి, గాంధీ భవన్ పోతే లీడర్ ఎక్కడైనా ఊళ్ళో ఉండడు లీడర్. అట్లా కమ్యూనిస్ట్ పార్టీని తీసుకున్నాం. కమ్యూనిస్ట్ పార్టీకి కాలు రెక్కలు మంచిగా పనిచేస్తాయి, కానీ దాని నిర్మాణంలో తలకాయ లేదు, అధ్యక్షుడు ఉండడు కదా. అట్లా కాబట్టి అట్లా ఉండకూడదు అన్నమాట. అట్లా ఉండకుండా ఉండాలంటే మనకు తలకాయ ఉండాలి, మల్లన్న ఉండాలి. మండలానికో మల్లన్న, జిల్లాకో మల్లన్న, ఇంటికో మల్లన్న, ఊరుకో మల్లన్న, వీధికో మల్లన్న ఉండాలి అన్నట్టు. అట్లా నిర్మాణం చేసినప్పుడు మనం జనాలలో కలిసి వస్తాం. అయితే ఇంకోటి, మనమ్మటి ప్రజలు మనకు అధికారం కావాలంటే ప్రజల కాడికి పోవాలి, రిజర్వేషన్ కావాలంటే ప్రభుత్వం మీద పోరాటం చేయాలి. ఈ క్లారిటీ ఉండాలి. మనకు రిజర్వేషన్ కావాలన్నా అధికారం కావాలి కాబట్టి ప్రజల కాడికి పోవాలి. ప్రజల కాడికి పోయి ప్రజలు మన ఎమ్మటి రావాలంటే ఎట్లా పోతామో చెప్పాలి. మనం అధికారానికి ప్రజలకు రూట్ మ్యాప్ చెప్పాలి, బాధతో చెప్పాలి. ఇట్లా చేస్తాం మనం. గొల్లలోకి 20 ఎమ్మెల్యేలు ఇస్తాం, సాకల మంగళంలోకి 7 ఎమ్మెల్యేలు ఇస్తాం, ఇట్లా ముదిరాజులకు 20 ఎమ్మెల్యేలు ఇస్తాం. ఏమిస్తావో చెప్తా కదా నీ కాడికి వచ్చేది. నువ్వు ఏమిస్తావో చెప్పండి, నీ జోరులో ఏముందో తెలియదు, ఎందుకు వస్తాడు? రాడు. బాధతో చెప్పాలి. ఇట్లా మనం మంచుకుందాం, ఇన్ని ఎమ్మెల్యేలు మనకు వస్తాయి అంటే ఆ కమ్యూనిటీ వస్తుంది, ఈ కమ్యూనిటీ వస్తుంది, అన్ని కమ్యూనిటీలు వస్తాయి. ఈ ఫ్లెక్సీలో మొదలే చెప్పాలి, ఫ్లెక్సీలలో పెట్టాలి. గొల్లలోకి 22 ఎమ్మెల్యే టికెట్ ఇస్తుంది ఫలానా పార్టీ అంటే ఫలానా పార్టీ పెట్టాలి మనం. ఎందుకంటే పార్టీ లేకుంటే ఏమైందంటే, ఈ ఉద్యమాలు ఉంటాయి కదండి, ఈ ఉద్యమాలు ఏంటి అంటే వాగు పక్కకు ఒక 4 గుంజలు వాటి ఒక కమ్మల గుడి చేసినట్టు. సార్వత్రిక ఎన్నికలు అనేవి వర్షాకాలం వచ్చే వరదలు అన్నమాట. వర్షాకాలం వరదలు రాగానే వాగు పక్కకు ఉన్న గుడిసెకు మళ్ళీ కొట్టుకపోతుంది. ఎందుకంటే ఏ పార్టీ ఆ పార్టీ టైట్ అయిపోతాడు, విరోధిపోతాడు, ఆ జెండే పట్టుకుంటున్నాడు. కాబట్టి మళ్ళీ వర్షాకాలం పోగానే మళ్ళీ 4 గుంజలు వాతాలి, మళ్ళీ కమ్మలు పెట్టాలి, మళ్ళీ గుడిసేయాలి. ఈ ఉద్యమాలు అటువంటి అన్నట్టు. కాబట్టి పొలిటికల్ పార్టీ నిర్మాణం ఉంటే వానికి జెండా ఉంటుంది. వాడు ఎవరు ఉన్నా లేకున్నా ఒక్కడే జెండా పట్టుకుని నిలబడతాడు ఎలక్షన్ బూత్ కాడ. కాబట్టి జెండా ఉండాలి, ఎజెండా ఉండాలి, పొలిటికల్ పార్టీ ఉండాలి, చేయాలి. ఉత్తుత్త ఉద్యమాలు చేస్తే వర్షం రాగానే, సార్వత్రిక ఎన్నికలనే వర్షం రాగానే, వరదలు రాగానే ఆ వరదల్లో కొట్టుకుపోతుంది. మళ్ళీ నిర్మాణం చేసుకోవాలి. ఈ చేస్తున్న మొత్తం అదే చేస్తున్నాను. అయితే రూట్ మ్యాప్ చెప్పాలి. తర్వాత అధికారంలోకి వచ్చినాక ఏమి ఇస్తావో చెప్పాలి. అధికారంలోకి వస్తాం, అది బీసీ పార్టీ పెడతావు, బీసీ పార్టీగా అధికారంలోకి వస్తావు, ఏమి ఇస్తావు అది చెప్తేనే కదా వచ్చేది. వాళ్ళు ఏమి ఇస్తావో చెప్పాలి. కూలీలు కూడా అడవి కూలీలు అయితే ఎంత ఇస్తావా అంటాడు. పొద్దుకంగా 1000 రూపాయలు ఇస్తారా అంటే వస్తాడు. మరి నీ ఇంట్లో రావాలంటే ప్రజలకు ఏమి ఇస్తావు అది చెప్తేనే వస్తాడు. కాబట్టి అది చెప్పాలి. తర్వాత మన కాడికి ప్రజలు రావాలంటే ప్రజలు ఎవరితోనో కమిట్ అయి ఉండరు. ఎవరితో కమిట్ అయి ఉండరు? ఆధిపత్య కులాల పార్టీలతోని కమిట్ అయి ఉండరు. ఎందుకు కమిట్ అయి ఉండరు? వాళ్ళని మనం గెలవలేమని వాళ్ళు ఓటర్ని అంగీకరించరు. నేను చూస్తున్న జనాలలా చాలా నింటున్నా. ఎక్కడ మీకు అంగీకరించిందంటే సాంస్కృతిక అణచివేత ఉంది. బోనాలు పెడతాం మేము గొల్లల్లో. బోనాలు పెడితే మా పెద్దగోళ్ళ బోనం ఫస్ట్ పెడతాం. పెద్దగోళ్ళ తర్వాత మా 4 ఊరుకు 4 పంగలు, 5 పంగలు, 6 పంగలు ఉంటాయి. ఒక పంగ ఫస్ట్, తర్వాత పంగ, తర్వాత పంగ, తర్వాత పంగ పెట్టుకుంటాం. కానీ పెద్దవాళ్ళ కంటే ముందు ఒక రెడ్డి బోనం పెడతాడు. దాన్ని మేము ఆటోమేటిక్గా ఓటమి అంగీకరించి ఒప్పుకుంటాం. దాని మీద ఫైట్ చేయం. అది అంగీకారం, ఒప్పుకున్నాం ఓటమి. ఆ పెద్దవాళ్ళ కన్నా ముందు రెడ్డి ఎందుకు బోనం పెడుతున్న విషయం చెప్పాలి మనం ఆడా. ఇది సాంస్కృతిక అణచివేత. అది చెప్తేనే వాళ్ళు మన వైపు వస్తారు. అది వీళ్ళు మనకి ఏదో చెప్తుర్రు అనే విషయం చెప్పకుంటే తెలియదు. నేను చెప్పి మా ఊళ్ళో ఆ రెడ్ల బోనాలు మొత్తం బంద్ చేయించిన. నేను ఉట్లు కొడితే ఉట్టి రెడ్డి గుంజేది. ఉట్టి రెడ్డి గుంజితే రెడ్డి దగ్గర నుంచి ఉట్టి గుంజుకున్నా. నేను గుంజితే నన్ను లంగా అన్నారు మా వాళ్ళే. నువ్వు లేని పంచాయతీ పెడుతున్నావు ఊళ్ళో లంగా అన్నారు. లంగా అన్నా అట్టే గుంజుకున్నా.
గుంతుకున్నాక అర్థమైంది, అరే ఇది చేసింది మంచి పని అని. అట్లా కాబట్టి చెప్పాలి. సాంస్కృతిక అణచివేత అంటారు దీన్ని. రాజకీయ అణచివేత ఉంటుంది. రాజకీయ అణచివేత అంటే మనల్ని అస్సలు అధ్యక్షులు కానీ పార్టీలల్లో ఊర్లల్లో ప్రతి ఒక్కరు అనుభవించింది ఈ బాధ. 30 ఏళ్ళ నుంచి పనిచేసిన ఉండు కానీ పార్టీ అధ్యక్ష పదవి అడిగి ఇయ్యరు. గ్రామ శాఖ ఏముంది చెప్పండిలా, ఇయ్యరు. అమ్మో ఆయనకి ఇస్తే పార్టీ నుంచి తారా అంటారు. ఎందుకంటే ఈ నుంచి వాళ్ళు బాధ, పార్టీ అది పార్టీ కాబట్టి, కానీ ఈ నుంచి వాళ్ళు బాధ అన్నట్టు వానికి ఇయ్యలేరు. నాటువంటి నాకు ఇంతవరకు ఇయ్యలేదు అట్లా. కాబట్టి ఇది చెప్పాలి, అది చూపెట్టాలి. వాళ్ళకు చెప్పిన దాకా అర్థం కాదు, మేము బానిసత్వం ఉన్నాం అనే విషయం వాళ్ళ ప్రజలకు అర్థం కాదు. ఎందుకంటే ఆ రూట్లో వాళ్ళకి ఆలోచనే లేకుండా చేసింది మన సమాజం, మన సమాజ నిర్మాణం. అదొకటి కంక్లూడ్ చేయాలి. ఓకే అన్న. అయితే నికోలో మాకేది 1632 చెప్పిండు, విడగొట్టుకుంటూ పోతే అధికారం వస్తుంది, కలుపుకుంటూ పోతే గుడి కట్టిస్తారు. విడగొట్టాలి మనం. మన ప్రజలు ఎవరితోనైతే కమిట్ అయ్యిండ్రో వాళ్ళతో బాగా విడగొట్టాలి, ట్రై చేయాలి. అట్లయితే మనకు అధికారం వస్తుంది, లేకుంటే రాదు. మనం కలుపుడు పోయినానుకో అక్కడ గుడి కడతారు, ఊగతిలో వెలిగిస్తారు మన విగ్రహం ముందర. అట్లా కాబట్టి మనం పెట్టే నిర్మాణం, మనం పెట్టే అధ్యక్షులు విగ్రహాలు లాంటి వాళ్ళు. విగ్రహం చాలా పనిచేస్తుంది కాబట్టి ఊరుకు అధ్యక్షుని, జిల్లాకు అధ్యక్షుని, మండలానికి అధ్యక్షుని తప్పకుండా పెట్టాలి. ఎందుకంటే మనం పెట్టిన అధ్యక్షుడు మండల్ లాంటి విగ్రహం అనమాట. మనం పెట్టే అధ్యక్షుడు అంబేద్కర్ లాంటి విగ్రహం అనమాట.